శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్ని ఇచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. మనము 30th మే 1973 మురళి డ్రామా జ్ఞానం గురించి తెలుసుకుంటున్నాము. సంగమ యుగము, పురుషోత్తమ యుగము. అంటే ఈ సమయంలోనే ఏం చేసినా చేయాలి. సో ఈ మురళికి సంబంధించి మనము నిర్బలులకు బలాన్ని ఇవ్వాలి, నిస్సహాయులకు సహాయం చేయాలి, నిర్భాగ్యుల భాగ్యాన్ని తయారు చేయాలి అన్న విషయం గురించి ఫస్ట్ తెలుసుకున్నాము. ఆ తర్వాత మన భవిష్య ప్రారంభం తయారవ్వాలి అని అంటే ఇప్పుడు చేసేది 21 జన్మలకు వస్తుంది. ఆ తర్వాత మనం ఏవైతే సంస్కారాలు రికార్డ్ చేస్తామో అవి ఎమర్జ్ అవుతూ ఉంటాయి. సో అందులో నిన్న మనం ఏం తెలుసుకున్నాం, ముఖ్యంగా ఎక్కడ ఆగాము అని అంటే, గడిచిపోయిన గతానికి ఫుల్ స్టాప్ పెట్టేసి, ఒకవేళ గడిచిపోయిన గతం గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు నేను విజయీ రత్నాన్ని లేదా నేను విజయీ స్వరూపాన్ని, సఫలత నా జన్మసిద్ధ అధికారము అని ఇంతకు మించి ఆలోచించడానికి శ్రీమతం లేదు. ఎందుకంటే గడిచిపోయిన గతాన్ని తెచ్చి నేను వర్తమానంలో పెడితే నా వర్తమానమే భవిష్యత్ అవుతుంది. సో నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, గడిచిపోయిన గతాన్ని తీసుకొచ్చి వర్తమానంలో పెడితే వర్తమానం ఆధారంగానే భవిష్యత్తు తయారవుతోంది. సో దీన్నే బాబా రాబోయే వాక్యాల్లో ఏమని చెప్పారంటే, మీరొక విచారకరమైన గీతము. సో ఈ నెక్స్ట్ వాక్యాలు అందరూ చూడండి, రికార్డింగ్ ఎలా నడుస్తుంది అని చెప్పి బాబా ఎగ్జాంపుల్ తో సహా చెప్తున్నారు. సో నేను ఇందాక ఏం చెప్పాను, గడిచిపోయిన గతాన్ని తెచ్చి వర్తమానంలో గనక పెడితే వర్తమానంలో గడిచిపోయిన గతం యొక్క సంస్కారమే వర్తమానంలో కూడా రికార్డ్ అయిపోయి వర్తమానం ఆధారంగా భవిష్యత్తు తయారవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో సహా తెలుసుకుందాము. సో నిన్న క్లాస్ ఆపింది అక్కడే. మనము విజయీ రత్నాన్ని అని ఎందుకు అనుకోమంటున్నాడు ఆయన, గడిచిపోయిన గతం గురించి తవ్వుకుని, అంటే స్వచింతన కూడా ఎందుకు చేయమంటున్నాడంటే అనలైజ్ చేయడానికి, నేను ఎక్కడ తప్పు చేశాను, ఏం చేశాను సంస్కారాలు సాక్షిగా చూడడానికి, అందులోకి వెళ్ళిపోవడానికి కాదు. నా జీవితంలో ఎందుకు జరిగిందని మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ మన గతాన్ని మనమే చీల్చి చెండాడేసుకుని బాధపడిపోయి అయ్యో అనుకుని అవతల వాళ్ళది తప్పు అని ఒక్కసారన్నా
అనిపిస్తే బెటర్. మంజులక్క ఒక్కసారన్నా అవతల వాళ్ళది తప్పు అని గనక ఏమైనా సర్టిఫికేట్ ఇస్తే కాసేపు రిలీఫ్‌గా ఫీల్ అవుదాము. లేదు, ఒకవేళ తప్పంతా మనదే అయితే అవతల వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రారంధం ఏమవుతారు? వాళ్ళెక్కడికెళ్తారు? వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? వాళ్ళు ఏ రకంగా నాశనం అయిపోతారో తెలుసుకుంటేనన్నా కాసేపు హ్యాపీగా ఫీల్ అయితాం. ఇది ఆలోచన విధానం. సో, ఇక్కడ బాబా చెప్తున్న జ్ఞానం పరిచింతన గురించి కాదు. ఎందుకంటే చాలా మంది క్వెషన్ ఇటువైపు నుంచి ఆన్సర్ ఇవ్వకపోతే అటునుంచి అటువైపు నుంచి అడుగుతూ ఉంటారు. మరి ఇలా మనకు జ్ఞానం చెప్పకపోతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు మనము బాబా జ్ఞానం పైన మనము నిశ్చయం ఏర్పరచుకోనందుకు మన భాగ్యం ఏంటని ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు బాబా సృష్టించిన ప్రపంచంలో ఎవరికి వాళ్ళు వాళ్ళ బాధ్యతను తీసుకోవాలి. సో, నిన్న గూడా మనం అదే చెప్పుకున్నాం. బుద్ధి స్థిరంగా ఉండడమే ఇక్కడ సమస్యకు పరిష్కారము. స్థితప్రజ్ఞ స్థితి. సో, మన సంతోషానికి ఎవరు కారణం కాకూడదంటున్నాడు. మన దుఃఖానికి ఎవరు కారణం కావద్దంటున్నారు. ఎందుకు? సంతోషం అన్న ఖజానా ఆయన ఇచ్చేసాడు. మీరు ఒకరి మీద ఆధారపడకండి. అధీనం అవ్వకండి. నేను మీకు సంతోషం ఖజానా ఇస్తున్నాను అంటే మనం ఆయన దగ్గర నుంచి తీసుకోకుండా ప్రతి ఒక్కరు నన్ను సంతోషపెట్టాలి. ప్రతి ఒక్కరు నన్ను సంతోషపెట్టాలంటే ఇది మన సొంత జ్ఞానం ఇది. అందరూ నన్ను సంతోషపెట్టాలి అని చెప్పి. సో, అందుకే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? వృద్ధి కళ, దిగే కళ 2 మీరే రికార్డ్ చేస్తున్నారు అంటున్నాడు. సో, అందరూ చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే మరి ద్వాపరం నుంచి అందరూ దిగుతూ పోతే బాబా ద్వాపరంలోనే ఎందుకు రాలేదు? అప్పుడే వచ్చేసింటే మేము ఇన్ని తప్పులు చేసుండేవాళ్ళం కాదు గదా! సో, ద్వాపరం నుంచి 63 జన్మలు చేసుకుంటూ రాబట్టే గదా! ఈరోజు సంగమంలో మాకు ఈ కష్టాలొచ్చాయి అని ఏం చేశారంటే నీట్‌గా బాబాని తప్పుపట్టారు. ద్వాపరంలోనే ఎందుకు రాలేదని. అరె సంగమంలో వచ్చి చిన్న యుగంలో మీ ఒక నిమిషము ఎన్నో సంవత్సరాలతోటి సమానము. ఇప్పుడు చదవండి అని చెప్తే వినని వాళ్ళము ద్వాపరం నుంచి వచ్చి చదువు మొదలుపెడితే చదువుతామా? అసలు ఆలోచించడమే అందరూ ఎట్లా ఆలోచిస్తున్నారంటే, అసలాయనని ఎవరు పంపమన్నారు ఈ లోకంలోకసలు? పంపడం ఎందుకు? మళ్ళీ మనం కష్టాలు పడడం ఎందుకు? మళ్ళా కష్టాల నుంచి కాపాడనీకైనా రావడం ఎందుకు అంటున్నాడు. అసలు పంపకపోతేనే అయిపోతది గదా! పోనీ ఆ వినాశనం అంటారు అదెప్పుడైతదో అది గూడా చెప్తలేరు. కనీసం ఆ వినాశనం అయ్యేది ఎప్పుడైతదో అన్న చెప్తేనన్నా సరే అందులన్నా కొట్టుకపోతే ఎటో పోతాము. దరిద్రం వదిలిపోతది జీవితాంది అసలు. ఎందుకొచ్చిన జీవితం మీద అది చెప్పరు వినాశనం ఎప్పుడైతరా అని చెప్పి. అసలు ఆయన ఎందుకు పంపాడో అది చెప్పరు. ఏమన్నంటే మురళి చదువుకోమంటారు అంటున్నాడు. లేదా పోనీ ద్వాపరం నుంచి వచ్చి ఆపింటేనన్నా మేము ఆగిపోయేటోళ్ళం గదా! అంటే ఇప్పుడు సంగమంలో ఆపుతుంటేనే ఆగటం లేదు గదా! ఇంక ద్వాపరం నుంచే ఆపుకుంటూ పోతే ఆగుతారా? ఆగేవాడైతే ఇప్పుడే ఆగిపోతాడు గదా! ఇప్పుడు ఏం ఆపుతోందసలు మనం తప్పు చెయ్యకుండా మనం ఆగాలి అంటే మనని ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఆపట్లేదు గదా! ఈరోజు మనకంటూ ఇల్లుంది. మనకంటూ పుస్తకాలున్నాయి. మనం పుస్తకాలేసుకొని చదువుతామంటే మనల్ని ఎవరు ఆపుతారు? ఇప్పుడు నేనే ఉన్నాను. నేను జ్ఞానంలోకొచ్చేటప్పుడు సర్వీస్‌లో ఉన్నాను. సో, ఆఫీస్‌కెళ్తే చదవడం వీలు కాదని చెప్పి నేను పొద్దున్నే లేసి చదువుకున్నాను. నన్నెవ్వరూ ఆపలేదు. మనం మాటి మాటిగా ఆళ్ళకి తప్పు, ఈళ్ళకి తప్పు అంటున్నామే గానీ, నా వ్యక్తిగత అనుభవం చెప్పడాలంటే మాత్రం నేను ఈరోజు పుస్తకాలు తీసుకొని చదువుకుంటుంటే నన్నైతే ఎవరు ఆపలేదు. నాకు తెలిసి మీళ్ళలో మీరు చదువుకుంటే గూడా మిమ్మల్నెవరు ఆపరు. కానీ ఈరోజు ఎవరో జ్ఞానం చెప్పట్లేదు, పెట్టట్లేదని చెప్పి మీరు నిందిస్తున్నారు అనంటే, అది ఖచ్చితంగా లోపల గనక మీరు చెక్ చేసుకొని, మీలో గనక ధైర్యం ఉండి, గుండె ధైర్యం ఉంటే, నిజం తెలుసుకోండి అది మీలో ఉన్న సోమరితనం అంతే. అంతకు మించి వేరే కారణమే కాదు. సో, అది పెట్టుకొని బాబా ప్రతి చోట అదే చెప్తున్నాడు. ఈరోజు డ్రామా జ్ఞానం వ్యతిరేక దిశలో వెళ్ళడానికి, మీరు ముందుకు వెళ్ళకపోవడానికి కారణము సోమరితనము, నిర్లక్ష్యము. లక్ష్యం లేదు అంటున్నాడు. మన జీవితానికంటూ ప్రతి నిమిషం ఒక లక్ష్యం అంటూ ఉండాలి. ఆ లక్ష్యం అన్నది ఉన్నప్పుడు ఏమవుద్దంటే, ఆ దిశగా స్ట్రెయిట్‌గా ఇట్లా ఎళ్ళిపోతాం. మనకు ఆ లక్ష్యం లేకపోవడం వల్ల ఏమైందంటే ఇలా తిరిగి టైర్డ్ అయిపోతున్నాం. భ్రమిస్తున్నాం. అసలాయన ఈ రోజు మనకొచ్చి ఎన్ని ఖజానాలు ఇచ్చారు అనంటే, ఆ సంతృప్తి వచ్చేస్తది. అరే! ఈ రోజు వచ్చి ఇన్ని ఖజానాలు ఇచ్చారని. ఎప్పుడైతే ఆ ఖజానాలతోటి సంతుష్టిని అనుభవం చేస్తామో, భ్రమించడం ఆగిపోతది.
ఎక్కడ సంతోషం దొరుకుతది? ఎక్కడ ఎవరు మనకి రిలీఫ్ ఇస్తారు? ఎవరు ఎక్కడ మన తప్పుల్ని సమర్థిస్తారని ఇది ఏదైతే మనం ప్రపంచంలో వెతుకుతున్నామో, మన అహం సాటిస్ఫై అవ్వడానికి, మన ఇగో సాటిస్ఫై అవ్వడానికి అసలు అవసరమే లేదు. అది అన్యాన్ని ఇచ్చేస్తానంటున్నాడు. మనం తీసుకోవట్లేదు. అందుకే బాబా మురళిని నడిపేటప్పుడు యథాశక్తి ఆత్మలు సర్వశక్తివంతులు. యథాశక్తి ఆత్మలంటే ఏదో ఆయనంత మటుకు తీసుకుంటారు. సర్వశక్తివంతులైతే ఏం జేస్తారు? పూర్తిగా తీసుకుంటారు. సో, అందుకే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? ఈ వృద్ధి కల, దిగే కల ఏదైతే ఉందో మీరే రికార్డ్ చేశారంటున్నాడు. ఆయన ఈరోజు వచ్చింది సత్యుగాన్ని సృష్టించడానికే తప్పితే త్రేత, ద్వాపర, కలియుగాలంతా మన ఓవర్ యాక్షనే. సో, ఇప్పుడే వచ్చి ఆపుతా అంటున్నాడు. ఇప్పుడే చెప్తున్నాడు ఆయన. దిగే కలలోకి రాకండి. తప్పులు చెయ్యకండి. అని అంటే మనమే మాటి మాటికి దిగిపోతూ ఉన్నాం. మరి అలాంటప్పుడు ఇంకాయన ద్వాపరంలో వచ్చి ఏం చెప్తాడు? ఇంక ద్వాపరం నుంచి వద్దు ఇలా చెయ్యకండి అని చెప్తే వింటామా ఆయన మాట? సో, ఈరోజు భగవంతుడు ఎందుకు మనల్ని పంపించాలి భూమి మీదకి? ఆయన పంపడం వల్లనే సమస్యలొచ్చినాయంటే ఆయనేం పంపలేదు. మనమే వచ్చాం. చాలా మంది భగవంతుడు పంపించాడని అనుకుంటారు. కానీ యాక్చువల్లీ రాంగ్ నోషన్ అది. ఆయన పంపలేదు. మనమే వచ్చాం. సో, మనమే వచ్చాము. మనమే ఆ తర్వాత శక్తిని కోల్పోయాము. మనమే దేహ స్థితిలోకొచ్చాము. ఆ తర్వాత ఆయనొచ్చి మళ్ళీ మనకి మన ఆత్మలో మళ్ళీ శక్తిని నింపి అంటే ఇంకా ఆరిపోతున్నప్పుడొచ్చి ఆ జ్ఞానం అన్న నూనె పోసి, యోగం అన్న శక్తి ఇచ్చి మళ్ళీ దాన్ని నిలబెట్టాడాయన. సో, అన్నీ మనమే చేస్తున్నాం. ఒక్కసారి మనమే ఆలోచించండి. ఈరోజు బాబా చెప్పిన మాట వింటున్నామా? మరలాంటప్పుడు ఆయన పరంధామంలోనే ఉండండి, సురక్షితంగా ఉంటారంటే వింటామా? చేస్తాము. మనకసలు ఎప్పుడు చూసినా కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టే గదా! ఎప్పుడు చక్రాలు కట్టుకొని తిరుగుతాను. సామెత కూడా ఉంటది. చక్రాలు కట్టుకొని తిరుగుతూ ఉంటారని జెప్పేసి. ఆయన చెప్తే ఎక్కడ వింటాం మనము? ఇప్పటికి మించిపోయింది లేదు. ఇప్పటికైనా బుద్ధి స్థిరంగా పెట్టి చదువుకోండి అంటే చదువుకుంటున్నామా? మరి ఎక్కడ ఆయన మాట వినకుండా ఆయన ద్వాపరంలో వచ్చేసింటే మేమంతా చేసేసేవాళ్ళము అనంటే, ఇంక అలా అనేవాళ్ళంతా ఇప్పుడు మీ పురుషార్థాన్ని చెక్ చేసుకోవాలి. జస్ట్ చిన్న యుగంలో ఒక 15 రోజులు చాలు మీరు కరెక్ట్‌గా పురుషార్థం చేస్తే సంపన్నంగా అయిపోతారంటారు. ఒక 15 రోజులు గూడా మనము అంటే 15 రోజుల్లో ఏం చేయాలి? ఆత్మాన పాఠం తెలుసుకోవాలి. తెలుసుకొని మన మీద మనం ప్రయోగం చేసుకోవాలి. ఆ చేసుకున్నప్పుడు ఏమైతది? బుద్ధి స్థిరంగా అవుతది. బాబా సహాయం తీసుకొని గనక చేస్తే. సో, ఒక 15 రోజులు చేసినా మీరు ఫస్ట్ డివిజన్‌లోకొస్తారన్నప్పుడు, ఒక 15 రోజులు కూడా చెయ్యని వాళ్ళము, ద్వాపరం నుంచొచ్చి 2500 సంవత్సరాల వరకు ఇంక ఆయన చెప్తూనే పోతే వింటామా ఆయన మాట? సో, ఎవరెవరికైతే బాబా ద్వాపరం నుంచి ఎందుకు రాలేదన్న వాళ్ళకి నాకు తెలిసి ఇప్పుడు డౌట్ క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నాను. ఇక్కడ ఈ మురళీలో బాబా ఏదైతే దిగే కల అని అంటున్నాడో, మనమే దిగాము ఆయన దిగొద్దు అని చెప్పాడు. ఆయన ఏవేవైతే వద్దు అని చెప్తున్నారో అవే చేస్తున్నాం. ఏవైతే ఆయన వద్దంటున్నారో అవే చేసి, ఆయన ఏవైతే చెయ్యమని చెప్తున్నారో అవి బాబాకు వదిలేసాం. బాబా చూసుకుంటారు అని చెప్పి. బాబా మీరు చూసుకోండి. నేను ఆల్రెడీ బాబాకి చెప్పేసాను. నేను చెప్తూనే ఉన్నాను బాబాకి రోజు బాబా రూమ్‌లో కూర్చొని. అయినా ఏం చెయ్యట్లేదు. అంటే ఇక్కడ ఓవరాల్‌గా ఏం జేస్తున్నాము, మనం చేయాల్సినయన్నీ ఆయన ఏదైతే చేయమని జెప్తున్నాడో అది చెయ్యమంటున్నాము. ఏదైతే ఆయన చెయ్యమని జెప్తున్నాడో ఆయననే చేసుకోమంటున్నాం. నేను బాబాకి చెప్పేసాను, బాబా చూసుకో. సో, మరి అలాంటప్పుడు ఏం రికార్డింగ్‌లోకొస్తుంది? దిగే కలనే వస్తోంది. సో, ఆ దిగే కల రావడం అంటే ఏంటి? ఇంక ఆత్మలో శక్తి కోల్పోతూనే ఉంటాం. ఇంక అలా మెట్లు దిగడం ఇంక దొర్లుకుంటే ఇంకొచ్చేసేయడమే. ఇంక ఓవరాల్‌గా సంగమంకొచ్చేసేటప్పుడు ఇంకేం మిగిలుంటుందక్కడ? ఏమీ ఉండదు. సో, కాబట్టి అందరికి లోటొచ్చేసింది. ఆ లోటొచ్చేసరికి ఏమైపోయింది? దాన్ని నింపడం కోసం ఆయన వచ్చేసాడు. వచ్చేసి నేనున్నా అన్నారు. సో, ఆయనని పొందడానికి ఏం పెద్ద తపస్సులేం అక్కర్లేదు. నిన్న గూడా హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు సినిమా గురించి చెప్పుకున్నాం. పౌరాణిక గాథ గురించి. మనలో సత్యత ఉంటే పిలిస్తేనే వస్తాడాయన. అంతేగాని దానికంటూ తపస్సులని జెప్పి, దానికంటూ కఠోర నియమాలని, దీక్షలని చెప్పి, ఇవన్నీ ఎవరైతే ఆయనని సరిగా అర్థం చేసుకోలేదో, ఎవరైతే ఆయనని స్వప్రయోజనాలకు వాడుకోవాలనుకుంటున్నారో ఎందుకంటే స్వప్రయోజనాలకు వాడుకుంటే ఆయన అలా పిలవగానే ఏమి రారు.
హిరణ్యకశిపుడికి రాలేదు. మా పురాణాల్లో ఏ రాక్షసుడు కూడా తపస్సు చేశాడంటే ఘోర తపమాచరించారు. సంవత్సరాల తరబడి కష్టపడ్డారు. భక్తుల్ని చూస్తే వాళ్ళు అసలు ఏ ఘోర తపస్సులు చేయలేదు. ఊరికే కూర్చుని పాటలు పాడితే కూడా వచ్చేసారు ఆయన. మనము పాండురంగ స్వామి భక్తుల్ని చూస్తే తెలుస్తుంది. వాళ్ళు ఉత్తగా పాటలు పాడుతూ ఉంటారు. మీరాబాయి, భక్త జయదేవు, నామదేవు, తుకారాము ఆ ప్రేమతోటి పాటలు పాడారు. అన్నమయ్య వీళ్ళంతా ఆయనని ప్రేమించారు. ఆ ప్రేమతోటి పాటలు పాడారు. వచ్చేసి వాళ్ళతో పాటు తిన్నాడు, తిరిగాడు, డాన్స్ లేసి వెళ్ళాడు. రాక్షసులు మాత్రం తపస్సులు తపస్సులు తపస్సులు. ఆ తపస్సు దేనికోసం చేస్తున్నారు వాళ్ళు? స్వప్రయోజనాల కోసము, లోక వినాశనం కోసము, ముల్లోకాలను గడగడలాడించడం కోసము. సో ఆ మాత్రం ఉద్దేశం క్యాచ్ చేయలేడు ఆయన. అందుకే వాళ్ళకి ఆయన దొరకట్లేదు. ఎందుకంటే ఎప్పుడు ఆయనను ఎట్లా ఓవర్టేక్ చేద్దామా, ఆయనను ఎట్లా ఉపయోగించుకుందామా, ఇవే ఆలోచనలు. సో మన ఆలోచన విధానం కూడా ఎలా వచ్చేసింది అనంటే, ఈ రోజు ఎవరైనా కష్టపడి సంపాదించుకుని తింటున్నారు అనంటే వాళ్ళే పిచ్చోళ్ళు అన్నట్టు చూస్తున్నారు. ఈ రోజు ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, వ్యాపారం చేస్తున్నారు. సో వాళ్ళకంటూ ఒక సొంత సంపాదన ఉంది. వీళ్ళంతా పిచ్చోళ్ళు అన్నట్టు అయిపోయింది. ఎవరైతే భగవంతుని అడ్డు పెట్టుకుని వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళు పవిత్రులు అంటున్నారు. వాళ్ళు గొప్పవాళ్ళు అంటున్నారు. వాళ్ళు దైవ మార్గంలో ఉన్నారంటున్నారు. ఒక స్టేజ్‌లో అసలు వాళ్ళే దేవుళ్ళు అంటున్నారు. అంటే ఏంటి? అక్కడ బుద్ధిని ఉపయోగించట్లేదు. కానీ భగవంతుడు మార్కులేసేటప్పుడు, న్యాయం చేసేటప్పుడు మాత్రం ఆయన ఈ పాయింట్‌నే కన్సిడర్ చేసి చేస్తాడు. అందుకే ఇప్పుడున్న శ్రామిక వర్గం అంతా అక్కడ పూర్తిగా సంపన్న వర్గాల్లోకొచ్చేస్తారు. ఇప్పుడు ఎవరైతే ఆయనను అడ్డుపెట్టి వ్యాపారాలు చేస్తున్నారో పూర్తి దాసదాసి వర్గంలోకొచ్చేస్తారు. అంటే ఒక రకంగా ప్రాప్తులు పోయినట్టే. ఈ సంగమంలో ఒకవేళ రూలింగ్‌లోకొచ్చినా, ఒకవేళ ఆధిపత్యంలోకొచ్చినా తమో ప్రకృతి, తమో ప్రజలు. సో తమో ప్రకృతి అంటే ఫస్ట్ పంచతత్వాలతో చేసిన శరీరమే తమో శరీరం. అన్నీ ఉన్నాయన్న మాటే గాని రోగాలు, జనం ఉన్నారన్న మాటే గాని ఎప్పుడెవరు వెన్నుపోటేసేస్తారో తెలీదు. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు జనాలన్నట్టు ఉంటది. సో ఎప్పుడు భయమే. జనాన్ని పోగేయాలి, ధనాన్ని పోగేయాలి. జనము, ధనము ఉంటారో తెలీదు, పోతారో తెలీదు. ఎందుకు అంతా తీసి వ్యర్థ ఖాతాలేసేసాడు. ఎప్పుడైతే ఆయన వ్యర్థ ఖాతాలేస్తాడో దానివల్ల సుఖం రాదు. సో అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఆ జనం కోసము, ధనం కోసం అని చెప్పి పరిగెడుతూ ఉంటారు. కానీ అసలు జ్ఞానం ఏం చెప్తోంది ఇక్కడ? ఇందాక మనం చెప్పుకున్నట్టు మీరు గనక దాత స్థితిలో ఉంటే 21 జన్మలకి మీరు పరిగెట్టాల్సిన అవసరం లేదు. అన్ని అవే అవే మనకు సంపన్నంగా ఉంటాం. ద్వాపర కలియుగాలు ఏమైతాయి? అదే దాత స్థితి మనకు మళ్ళీ ఎమర్జ్ అవుతూ ఉంటది. ఒకవేళ రికార్డ్ చేస్తే. సో డబ్బే వెతుక్కుంటూ వస్తది. అసలు ఈ రోజు డబ్బు సంపాదిస్తున్నామంటేనే ఆలోచించాలి దేనికోసమో, ఎంత వరకు. అలా కాకుండా అలా పరిగెట్టేస్తున్నారు. అంటే అదేదో అంటారు చూసారా? కొంతమందికి ఏదో శాపం తగిలితే ఇంక అట్లనే ఇదైపో అన్న టైప్‌లో పరిగెట్టేస్తూ ఉన్నారు. ఎంతవరకు? యుగ ధర్మం ఏంటో చెప్పేసాడాయన. ఇది ఏ సమయం అని చెప్పాడు. మరి అటువంటి సమయంలో బీజాలు నాటుకుంటామా? లేకపోతే దాని వెనక పరిగెడతామా? సంగమంలో గనక డబ్బెనక పరిగెట్టాము అనంటే కల్పమంతా పరిగెడతాం. ప్రతిదీ ఆలోచించి చేయాల్సిన యుగం ఇది. డబ్బు సంపాదించడం పవిత్ర కార్యం. దాన్ని ఖర్చు పెట్టడము పవిత్ర కార్యం. సో పరిగెడుతున్నామా? దాన్ని ఉపయోగించుకుని యజ్ఞంలో వేస్తున్నామా? అన్నది ఇక్కడ యూజ్ చేయాల్సిన కామన్ సెన్స్. ఆ తర్వాత వ్యక్తులు. వ్యక్తులు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ సంబంధాలని పెంపొందించుకుంటున్నామా? లేకపోతే తుంచేసుకుంటున్నామా? చిన్న చిన్న విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని. సో నేను ఎవ్వరితోటి కలిసి ఉండను, చెయ్యను, అంటిముట్టని కాకులని అంటే ఇంక తీసుకెళ్లి సన్యాసాశ్రమ ధర్మమే. సో సత్యత్రేతా యుగాల్లో శ్రేష్ఠ సంబంధీకుల వంశాల్లో రారు. అంటే రాజకుటుంబాల్లోకి రారు. అంటే బ్రహ్మబావ వంశంలోకి రారు. ఏ ప్రజల దాసదాసీల్లోకి వస్తారు. అది కూడా ఎక్కడికి ఎప్పుడు వస్తారో తెలీదు. ఈ రోజు చాలా మంది మేము సత్యుగానికి వెళ్ళిపోతాం, చేస్తాము అని అంటే సపోజ్ ఆ సత్యత్రేత యుగాల్లో రాజమహల్ ఏవైతే ఉంటాయో ఆ రాజమహల్లకు ద్వారపాలకులు అయ్యారే అనుకుందాం. అంటే అది ఓకేనా? మరి ఎందుకంటే కరెక్ట్ గా ఏం పురుషార్థం చేస్తున్నారో చెక్ చేయట్లేదు. చాలా మంది సేవలు అనగానే వైట్ అండ్ వైట్ బ్యాడ్జ్ చేసుకుని వచ్చి నిలబడిపోయి ఉంటారు. సేవకొచ్చాము అని చెప్పి. నెక్స్ట్ ఏం చేస్తున్నారు?
సంగమం నడిచేటప్పుడు మనస, వాచ, కర్మణ సేవలు చేయమంటే అవి ఏవి చేయకుండా వైట్ అండ్ వైట్ ఏసుకుని, బ్యాడ్జులు ఏసుకొని వచ్చి నిలబడితే ద్వారపాలకులు అవ్వకేమవుతారు? సో, ప్రతి నిమిషం చెక్ చేసుకోవాలి. నేను ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాను? సేవ చేయమని చెప్తే నేను నిర్బలులకు బలాన్ని ఇస్తున్నానా? నిస్సహాయులకు సహాయం చేస్తున్నానా? నిర్భాగ్యుల భాగ్యాన్ని తయారు చేస్తున్నానా? సంఘటనలో ఉన్నాను అనంటే నా పాత్ర ఏంటి సంఘటనలో? నేను తప్పించుకొని తిరుగుతున్నానా? దొంగెత్తులు ఎత్తుతున్నానా? లేకపోతే నేను ముందుండి అన్నిట్లో ప్రొయాక్టివ్‌గా ఏది చెయ్యాలా అని చెప్పి ఇనిషియేటివ్ తీసుకుని నలుగురిలో వెళ్లి అడిగి మరి తీసుకుంటున్నానా? ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన విషయం. అంతేగాని సేవకు రమ్మన్నారు కదా అని చెప్పి వైట్ అండ్ వైట్ ఏసి బ్యాడ్జీలేసుకొని నిలబడిపోయి ఉంటారు. ఏమో ఏం మాట్లాడితే ఏం నెత్తిన పడిపోతదో ఏమో! లేకపోతే ఎందుకులేండి నాకేమో ఏం మాట్లాడితే ఏం తప్పు. సో, ఏం మాట్లాడితే ఏం తప్పు అని చెప్పి ఎంతకాలం భయపడుకుంటుంటాము. మాట్లాడి చూడాలి గదా! ఒకవేళ దానివల్ల అవతలోళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారే అనుకుందాము. అట్‌లీస్ట్ మనం కరెక్ట్ ఉన్నామనుకోండి, మన వాచా పుణ్యం మనకొస్తది కదా! ఈ విషయంలో గూడా చాలా మంది వెనకడుగేసేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు సపోజ్ నేను ఎవరినైనా చదువుకోమని చెప్పానే అనుకుందాం. సో, చదువుకోమని బాబా జ్ఞానాన్ని చదువుకోమని చెప్పడము శ్రేష్ఠ ఉద్దేశమే. ఇది అవతల వాళ్ళకి నచ్చలేదనుకోండి. నచ్చకుండా వ్యతిరేకంగా మాట్లాడారే అనుకుందాం. ఎప్పుడు చూసినా చదవమంటారు, ఎప్పుడు ఆత్మ అంటారు, ఇదంటారు, మంజులక్క ఎప్పుడు ఇట్లా అని చెప్పి. సో, విసుక్కున్నారే అనుకుందాం. అప్పుడు నేను ఆగిపోవాలా? అరే! ఇట్లా నేను చెప్తుంటే అందరూ విసుక్కుంటున్నారు కదా! అని చెప్పి నేను చెప్పడం ఆగిపోవాలా? లేకపోతే నేను ముందుకెళ్ళాలా? సో, ముందుకెళ్ళాల్సిందే. ఎందుకు? నేను మాట్లాడిన మాటకు శ్రేష్ఠ మాటనే చదువుకోమనే చెప్తున్నా. వాళ్ళకి నచ్చటం లేదు. సో, నాకొచ్చే పుణ్యం వచ్చేసింది కదా! ఈరోజు నేను నిజాలు చెప్పాను. దానివల్ల హర్ట్ అయ్యానే అనుకోండి. అది ఆత్మ బలహీనతది. ఎందుకంటే నిజాలు చెప్పమని చట్టమే చెప్తోంది. నిజాలు చెప్పడానికి పద్ధతుంది అనంటే ఏం పద్ధతుంటది? బాబా మురళీలు ఓపెన్ చేసి మహావాక్యాలు వేసి చూపిస్తున్నాము. మా జీవితాన్ని ఉదాహరణేసి చూపిస్తున్నాము. ఎక్కడ తప్పు జరుగుతుందా అని చెప్పి బ్రహ్మకుమారుల వైపు నుంచి ఎట్లనే చెప్తున్నాం. ఇంక ఉన్న విషయాలే చెప్తున్నాం గదా! సో, ఆ నిజాలని తట్టుకోలేనప్పుడు ఆత్మ బలహీనంగా ఉందని చెప్పి మనము నిజాలు చెప్పడం ఆపొద్దు. వాళ్ళకి శక్తినివ్వాలి. లేదు మేము వినము. మేము తట్టుకోలేము ఇలాంటి నిజాలు అనుకుంటే వాళ్ళే వెళ్ళిపోతారు. బతకనివ్వండి అబద్ధాల్లోనే. ఇప్పుడు ఈరోజు మేము నిజాలు వినము అనంటే మాకు అబద్ధాలు కావాలని అర్థం. సో, ఈరోజు అబద్ధాలు చెప్పడానికి ఎలాగో బ్రహ్మకుమారులు రెడీగానే ఉన్నారు. దేహ జ్ఞానం చెప్తారు. డ్రామా ఫిక్స్డ్ రిపిటీషన్ అంటారు. కల్పవృక్షం గురించి చెప్పనే చెప్పరసలు. ఈగ పోతే ఈగ పోయిందని అంటారు. సో, ఇలా అబద్ధాలు చెప్పడానికి వాళ్ళు రెడీగానే ఉన్నారు. వీళ్ళు వినడానికి రెడీగానే ఉన్నారు. సరిపోయింది గదా! మరలాంటప్పుడు మనమే ఈరోజు అబద్ధాలు వినడానికి ఇష్టపడుతున్నాము. అబద్ధాలు మనకు రుచిస్తున్నాయి. ఈరోజు అవతల వాళ్ళు ఆ రకంగా మన పురుషార్థాన్ని దెబ్బ కొట్టేస్తుంటే, మనకది నచ్చుతూ ఉంది. ఆ తర్వాత కిరీటాలు పెట్టేస్తూ ఉన్నారు. కిరీటాలు పెట్టేసి నువ్వు విశేష సేవాధారి అని చెప్పి నువ్వు అబద్ధం చెప్తూ ఉంటే, ఆ అబద్ధం మనకు సంతోషాన్ని కలిగిస్తుంది అంటే బుద్ధి ఎంత బలహీనంగా ఉందో చూసుకోండి. విశేష సేవాధారి అనంటే స్టాండర్డ్స్ ఏంటి? బ్రహ్మబాబా. సో, ఈరోజు ఎవరైనా నన్ను విశేష సేవాధారి అని అన్నారు అని అంటే అసలు బ్రహ్మబాబు వైపు చూడాలి. ఆ విశేషతలన్నీ నిజంగా నాలో ఉన్నాయా అనేసి. లేకపోతే పెంచుకోవాలి. కానీ అవతల వాళ్ళు ఆ రకంగా విశేష సేవాధారి అని చెప్పి మనకు అబద్ధం చెప్పినప్పుడు, ఆ అబద్ధం మీద మన జీవితాన్ని నిలబెట్టి, అబద్ధం మీద మనం సంతోషపడుతున్నాము అంటే, సంగమంలో ఏం రికార్డ్ అయింది? ఒక ఆర్టిఫిషియల్ లైఫ్ రికార్డ్ అయింది. సో, మన చుట్టూ వచ్చే వాళ్ళంతా ఎవరొస్తారో ఆర్టిస్టులే వస్తారింక. సో, ఆర్టిస్టులు ఎప్పుడు పోగొడతారో తెలీదు. పొగిడినా ఎందుకు పోగొడతారో మన నుంచి లాభాలు పొందడానికి. మొన్న మీకు ఆ కిరీటాలు పెట్టిన ఫోటో ఏసి చూపిచ్చాను. అది మనం ఎంత అని చెప్పారు? రూ. 60. రూ. 60 కిరీటం మీద ఆస్తులు ఏమంటారు దాన్ని? పూర్తిగా ఆస్తులు పోగేసేసారు. ఒక రూ. 60 ఇన్వెస్ట్‌మెంట్ మీద. అందుకోసమని పొగిడారు విశేషానేసి. సో, అంటే ఏమైపోయింది? ఒకరు నా గురించి చెప్పే అబద్ధం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఏది సంతోషం కలిగిచ్చాలి నాకు యాక్చువల్‌గా బాబా చెప్పే దీన్ని బట్టి? బాబా వేణుగానం ఏదైతే ఉందో మురళి, ఆ మురళి వింటేనే నాకు అతీంద్రియ సుఖం అనుభవంలోకి రావాలి. అంత గొప్ప సుఖాన్ని, అతీంద్రియ సుఖాన్ని ఇచ్చేటప్పుడు ఈరోజు కిరీటాలని, అబద్ధాల మీద జీవితాన్ని ఆధారపడి జీవిస్తూ ఉంటే,
బాబా ఇక్కడ చెప్పినట్టు దిగిపోయే కళలోకి వస్తున్నారు మీరు అంటూ. ఈ రోజు నాలో ఉన్న ఖజానాలని నేను ఉపయోగించుకుని నేను ఆనందాన్ని పొందాలి. బాబా చెప్పే మహావాక్యాలు విని, అవి వింటూ ఉంటేనే అసలు వాటిలో ఉన్న మాధుర్యము, ఆ స్వీట్‌నెస్ ఎట్లా ఉంటుందంటే అసలు అతీంద్రియ సుఖం అనుభవంలోకొస్తది. అలాంటప్పుడు అబద్ధాల మీద జీవితాన్ని ఆధార పెట్టేసి, ఆ అబద్ధాలని ఆధారంగా తీసుకొని నేను సంతోషపడతాను అనంటే, రికార్డింగ్‌ల దిగే కలనే వస్తోంది. సో, అప్పుడు నా చుట్టూ ఉండేవాళ్ళు ఎలా వస్తారో, అబద్ధాలు చెప్పేవాళ్ళే వస్తారు. నన్ను యూజ్ చేసుకునే వాళ్ళొస్తారు. ఈరోజు కిరీటాలు ఎందుకు పెడుతున్నారు? యూజ్ చేసుకుంటున్నారు. ఉపయోగించుకుంటున్నారు. ఎందుకు? ఆ రకంగా అబద్ధాలు చెప్తేనే ఎవరికైనా తీయగా అనిపిస్తాయి. నువ్వు విశేషాత్మవి అని కిరీటం పెట్టేసాము అనంటే, అది ఎంతో స్వీట్‌గా అనిపిస్తుంది. ఇంకా బాబా చెప్పే ఆ వేణుగానము, ఆ అతీంద్రియ సుఖం యొక్క మాధుర్యం గాని, ఆ స్వీట్‌నెస్ కానీ ఎక్కడ ఇష్టపడుతున్నారు? సో, ఈ రకంగా సంగమంలో గనక చేస్తే, దిగే కల రికార్డ్ అయినప్పుడు, ఈరోజు బ్రహ్మకుమారిలు ఆ రకంగా యూజ్ చేసుకుంటుంటే, మనం యూజ్ అయిపోతున్నాం. వాడుకుంటుంటే, మనం గూడా ఆ అబద్ధాలని నచ్చుతున్నాం, ఇష్టపడుతున్నాం. అంటే ఎవరైనా మనల్ని యూజ్ చేసుకోవచ్చు. సో, సంగమంలో అది రికార్డ్ అయింది అనంటే, ఇంకా ద్వాపరం నుంచి గూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యత్రేత ప్రాప్తులు తీసేస్తాడు. ఎందుకంటే సింహాసనాల మీద కూర్చోబెట్టేవాళ్ళు దేనికి లొంగొద్దంటాడాయన. అధికారి ఆత్మలంటాడు. ఈరోజు అబద్ధాల విషయాల మీద లొంగిపోయే ఆత్మని తీసుకెళ్ళేసి సింహాసనం మీద కూర్చోబెడితే ఇగో కలియుగం లాగుంటది. సో, దేనికి లొంగని వాళ్ళెవరైతే ఉంటారో అధికారి ఆత్మలు వాళ్ళని కూర్చోబెడతాడు ఆ సింహాసనం మీద. అందుకే సృష్టి సతోగా నడుస్తది. సో, కాబట్టి ప్రాప్తులు పోయిన ఇలాంటి ఆత్మలకి ఇంగా ద్వాపరం నుంచంతా వచ్చే కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఎలా వస్తారు? వాడుకునే వాళ్ళే, యూజ్ చేసుకునే వాళ్ళే వస్తారు. ఎందుకంటే ఈరోజు యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి. సో, మనమే దిగిపోతున్నాం గదా! ఆయన నేనున్నాను, ఇదిగో ఈ మురళి వినండి, నేను మీకు ఖజానాలిస్తున్నాను. అతీంద్రియ సుఖం అనుభవంలోకొస్తుంది అంటే సత్యతని చూసి సంతోషించకుండా, అతీంద్రియ సుఖాన్ని అనుభవించకుండా, తాత్కాలికమైన అబద్ధాలు, తాత్కాలికమైన క్షణికమైన జిహ్వ యొక్క చంచలత్వము, తాత్కాలికమైన పొగడ్తలు, కిరీటాలు కనిపించడాలు ఇవన్నీ ఇదైపోతున్నామంటే పూర్తిగా దిగే కలర్ రికార్డ్ అవుతోంది. అబద్ధం మీద జీవితాన్ని ఆధార పెట్టేసాం. ప్లస్ నిజాలు చెప్పే వాళ్ళని తిరస్కరించడం. సో, ఇంక నిజాలు చెప్పే ఇటు శివబాబా గాని, బ్రహ్మబాబా గాని వాళ్ళు రానే రారు. ఈ రోజు పూర్తిగా నిజాలు చెప్పేది ఎవరు ప్రపంచంలో అంటే శివబాబా, బ్రహ్మబాబానే. సో, నిజాలు చెప్పే శివబాబా, బ్రహ్మబాబాని మనం తిరస్కరించేసాము అనంటే ఇంక నిజాలు చెప్పేవాళ్ళు ఎవరు రారు. మన ఉన్నతి కోసం పాటుపడే వాళ్ళు ఎవ్వరు రారు. మనని యూజ్ చేసుకునే వాళ్ళొస్తారు. ఈరోజు ఎవరైనా మనల్ని ప్రేమించడం అంటే, గౌరవించడం అంటే, మన ఉన్నతి కోసం పాటుపడేవాళ్ళు. నిన్న గూడా అదే చెప్పాను. ఇవాళ గూడా అదే చెప్తున్నాను. ఎవరైనా మనల్ని గౌరవించడం అనంటే, మనల్ని ప్రేమించడం అంటే, మన ఉన్నతి కోసం పాటుపడేవాళ్ళు. మనని యోగ్యంగా తయారు చేసేవాళ్ళు. మనల్ని యజ్ఞానికి సహయోగులుగా చేసేవాళ్ళు. అంతే తప్పితే, క్షణికమైన ఆనందం కోసమని ఏదైతే మనని భ్రమలో పెడుతున్నారో, అది ప్రేమ, గౌరవానికి సూచన కాదు. సో, ఈరోజు మనని పూర్తిగా ప్రేమించేది ఎవరంటే శివబాబా, బ్రహ్మబాబానే. వాళ్ళే మన ఉన్నతి కోసం పాటుపడుతున్నారు. సో, వాళ్ళు చెప్పిన మాట వినాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏం చేయమంటున్నారు? సో, వాళ్ళు చెప్పిన బ జ బ మహావాక్యాల ప్రకారం వెళ్ళాలి. బ్రహ్మబాబా అడుగుజాడల్లో నడవాలి గాని, తాత్కాలికమైన విషయాల మీద జీవితాన్ని ఆధారపరుస్తాము. అబద్ధాలని ఆధారంగా తీసుకొని సంతోషిస్తాము. నిజాలు మాకు చేదుగా ఉంటాయి అనంటే, దిగే కల రికార్డ్ అయిపోయింది. ప్రతి నిమిషం దిగే కల రికార్డ్ చేస్తున్నారు చాలా మంది. మరి మేము అబ్జర్వ్ చేసినంత మటుకు. సో, మనం వద్దన్నా గాని ఈరోజు దిగే కల రికార్డ్ చేసి, బాబా ద్వాపరంలో వచ్చేసింటే అయిపోయేది గదా! అంటే సంగమంలో వచ్చి సరిదిద్దుకోమంటున్నారు కదా! అసలు సత్య త్రేత యుగాల్లో ఆయన అసలు రావటమే లేదు. అక్కడ ఆయనని స్మృతి చేయడం గూడా తీసేసాడు. ఎందుకు తీసేసాడు? అక్కడ ఆయనని పెడితే మళ్ళీ ఆయనని పెట్టి వ్యాపారాలు స్టార్ట్ అయిపోతాయి. అది గూడా తీసేసాడు. అంటే అంత ఫ్రీ చేసేసాడు మనని. ఆ ద్వాపరం నుంచి కూడా మనం దిగుతున్నాం గాబట్టి, ఇక్కడ ఆల్రెడీ ఆయన కమిట్ అయ్యాడు గాబట్టి, ఇప్పుడు మీరు నాకు ఇప్పుడు కనీసం ఒక్కసారన్నా మీరు ఆయన మాటని ఆధారంగా తీసుకొని సేవలు చేస్తే కల్పమంతా ద్వాపరం నుంచి మీరు ఏ సమస్యలున్నా పిలవకపోయినా వచ్చేస్తానని మనం ఆల్రెడీ మురళి గూడా చెప్పుకున్నాం.
కాబట్టి మనం ఇంకా దిగుతూ ఉంటాం కాబట్టి మనకు తోడుగా ఆయన కూడా వచ్చేస్తారు అక్కడి నుంచి. సో ఈ సృష్టి చక్ర జ్ఞానం గనక అర్థమైతే మనం ఎక్కడొస్తున్నామో తెలుస్తుంది. మన స్వచింతన అన్నది ఇంకెంత లోతుల్లో చేసుకోవాలో కూడా మనకి ఐడియా వస్తది. సో ఆల్రెడీ మనం సినిమాలు వేసుకొని చూసుకున్నాము. తర్వాత స్వచింతన కూడా చేస్తున్నాం గానీ, ఇంకా బాగా పర్ఫెక్ట్‌గా చేసుకోవాలి. సో అందుకే ఇక్కడ బాబా దిగే కళలోకొస్తున్నారు. సో వృద్ధి కళ, దిగే కళ. సో వృద్ధి కళలోకి రావాలంటే ఏం చేయాలో చెప్పుకున్నాము. దానికి ఖజానాలు తీసుకుంటాం బాబా నుంచి. ఆ ఖజానాలు ఉపయోగించి మనము పురుషార్థం చేస్తాం. సో పురుషార్థం చేయడము, తర్వాత సేవలు చేయడం అంటే మళ్ళీ డబ్బు వైపు వెళ్ళిపోద్ది. ఒక డబ్బే కాదు ఇక్కడ. డబ్బు మన జీవితంలోకి రావాలి అనంటే జ్ఞానధనం ఇస్తే డబ్బొచ్చేస్తది. డబ్బిస్తేనే డబ్బు రావడం అని కాదు. డబ్బిచ్చినా డబ్బొస్తది. కాదనట్లేదు. లేని వాళ్ళు ఏం చేయాలి? సో అందుకే ఆయన పెట్టిన రూల్ ఏంటంటే జ్ఞానధనం ఉన్న చోట స్థూలధనం దానంతట అదే వస్తుంటది. సో మీరు డబ్బు కోసం పరిగెట్టకండి. సేవలు చేయండి చాలు. దానంతట అదే వస్తదంటుంది. సో ఈ విషయం తెలియకపోవడం వల్ల చాలా మంది ఏంటంటే ఆ డబ్బేస్తే డబ్బొస్తది. డబ్బేస్తే మెహల్ బుక్ అవుతది. లేదా చిట్టీల వ్యాపారం చేసుకున్నామా, వడ్డీల వ్యాపారం చేసుకున్నామా అని పొద్దంతా కూర్చుని వాళ్ళు కమిషన్ ఇస్తారా, వీళ్ళు వడ్డీ ఇస్తారా, వీళ్ళు డబ్బులు తిరిగిస్తారా, చేస్తారా అని అవే ఆలోచించుకుంటున్నారు. ఇటు ఆత్మాన్న స్థితి పోతోంది. సో కాబట్టి ఓవరాల్‌గా బాబా యొక్క సహాయం తీసుకుని జీవితాన్ని కరెక్ట్‌గా స్ట్రీమ్‌లైన్ చేయాలి. ఏది అసంభవం కాదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అసలు ఈ ఉద్యోగం వదిలేయడం గాని, పురుషార్థం చేయడం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇవన్నీ అసంభవం అనిపిచ్చేవి. కానీ నిజంగా ఆయన సహాయం తీసుకుంటే మాత్రం అసలు చేసేయొచ్చు. ఏదైనా చెయ్యొచ్చు. ఏది అసంభవం కాదు. మన బిజినెస్ గనక ఒకవేళ రాంగ్ డైరెక్షన్‌లో ఉంటే కూడా సరిదిద్దొచ్చు. ఆయన తోడున్నాడు గాబట్టి కొలాప్స్ అయిపోవడం, కూలిపోవడం అంటూ ఉండదు. కానీ ధర్మ మార్గంలో ప్రతీదీ సంపాదించాల్సిన అవసరం, దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం మాత్రం ఒకవేళ భాగ్యాన్ని తిరిగి రచించుకోవాలంటే మాత్రం ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ప్రశ్నలు ఏమడుగుతారంటే, వాళ్ళకి చికెన్ సెంటర్‌లు ఇట్లాంటివి ఉన్నాయి. అంటే జ్ఞానంలోకి రాకముందు ఇప్పుడు చికెన్ సెంటర్స్ నడుపుతూ ఉంటారు. సో అదే వాళ్ళ వ్యాపారము. సో మరి ఇక్కడ చూస్తే బాబా జీవహింస చెయ్యొద్దంటారు. దాని నుంచి వచ్చే డబ్బు వల్లనే ఇక్కడ ఇల్లు గడుస్తోంది. సో మరి ఏం చెయ్యాలి? సో ఏం చెయ్యాలి అన్న ప్రశ్న ఫస్ట్ బాబాని అడిగి, ఇంకొక ధర్మబద్ధమైన బిజినెస్‌ని నడపాల సైమల్టేనియస్‌గా. సో బాబా నుంచి శక్తిని తీసుకోవాలి, జ్ఞానాన్ని తీసుకోవాలి. సో ఆ ధర్మ మార్గంలో నా దగ్గర ధనం సమృద్ధిగా ఉన్నది అన్న సంకల్పం చేసి, ఈ వ్యాపారాన్ని చేసి ఆ తర్వాత దీన్ని డిస్మాంటిల్ చేయాలి. సో ప్రతిదీ అంతే. ఒక వ్యాపారము, ఒక డబ్బు సంపాదననే కాదు, మన ఆలోచనలు కూడా వ్యర్థం నడుస్తూ ఉంటది. ఇంకోవైపు సమర్థం నడుపుతూ ఉంటాము. ఈ సమర్థం యొక్క ఇది పెరుగుతూ ఉంటే వ్యర్థం దానంతట అదే వినాశనం అయిపోతూ ఉంటది. సో మనలో ఆల్రెడీ క్రోధం ఉంది. యోగం చేయడం వల్ల శాంతి వస్తది. శాంతిని వాడితే క్రోధం వినాశనం అవుతూ ఉంటది. సో యోగం చేసినంత మాత్రంలో ఎవరిలో మార్పు రాదు. ఎందుకంటే యోగం అంటే ఆత్మ పరమాత్మను తలుచుకున్నప్పుడు శాంతి ఎమర్జ్ అవుతాయి. దైవీ గుణాలు ఎమర్జ్ అవుతాయి. కానీ అసురీ గుణాలు కూడా ఉన్నాయి. 2 ఉన్నాయి. సో ఇది వాడుతూ పోతుంటే ఇది వినాశనం అవుతుంది. సో సూక్ష్మమైన అంతే, స్థూలమైన అంతే. సో ఇలా ప్రతిది సంబంధాలు. ఇప్పుడు ఏవైతే సంబంధాలు ఉన్నాయో అవన్నీ అలాగే ఉంటాయి. వాళ్ళని ఆధారంగా తీసుకుని వాళ్ళు అనుకూలంగా ఉన్న బలాన్ని పుంజుకోవాలి. ప్రతికూలంగా ఉన్న బలాన్ని పుంజుకోవాలి. 2 రకాలుగా బలాన్ని పుంజుకోవాలి. ఆ రకంగా చేస్తే బాబా చెప్పినట్టు కరెక్ట్‌గా వృద్ధి కళ అన్నది మేజర్ ఇది బ్రహ్మబాబా లాగా రికార్డింగ్ చేయొచ్చు. ఒకవేళ ద్వాపరం నుంచి దిగే కళలోకొచ్చినా ఇప్పుడు బ్రహ్మబాబా విక్రమార్కుడుగా అవుతారు. అవంతి రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. మళ్ళీ రాజకుటుంబాల్లోకి రావాలి. సో ఒక మురళిలో బ్రహ్మబాబా ఆ రకంగా విక్రమార్కుడిగా అవంతి రాజ్యాన్ని పరిపాలిస్తారని ఉన్నది అనంటే, ఇప్పుడు ఈ మురళిలో చెప్పినట్టు దాత స్థితి ఇప్పుడు సంగమంది 21 జన్మలకొస్తోంది. ఆ తర్వాత దాత సంస్కారం ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ ఇస్తూ పోతారు కాబట్టి, ద్వాపరం నుంచి మళ్ళీ రాజకుటుంబాల్లోకొస్తారన్న విషయం అర్థమవుతోంది. అదే ఇప్పుడు ఇక్కడ బాబా చెప్పారు. మీలో దాత స్థితి 21 జన్మలకొస్తది.
అంటే సంగమంలో చేసుకున్న పుణ్యము 21 జన్మలకు ఫిక్స్ అయిపోయింది. సో ద్వాపర కలియుగాలు ఏమైంది? ఇక్కడ స్థితిలే. సో నెక్స్ట్ వాక్యాలు ఏమంటున్నారు? ఈ సంగమ యుగం పురుషోత్త లేదా సర్వశ్రీ ఎందుకంటారంటే ఆత్మ యొక్క అన్ని రకాల సంస్కారాలు, ధర్మము, రాజ్యము, సంస్కారాలు, సంబంధాలు, గుణాలు అన్ని ఇప్పుడే నిండుతూ ఉంటాయి. 84 జన్మల వృద్ధి కళ మరియు దిగిపోయే కళ. మనం ఏదైతే వృద్ధి కళ అంటే ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం చేశామో ఆ వృద్ధి కళకు 21 జన్మల ప్రారంధం ఇచ్చేసాడు ఆయన. మనం ఏదైతే దిగే కళలోకి వచ్చామో అంటే కోపాన్ని రికార్డ్ చేయము, దానికి ఆయన ఇచ్చే ప్రారంధం ఏముంటది? ఏమీ ఉండదు. సో అందుకే 21 జన్మల వరకు అని చేసేసాడు ఆయన. క్లారిటీ వస్తోందా? ఆయన ఎందుకు పుణ్యాన్ని 84 జన్మలకు ఎయ్యలేదు అని అంటే మనం దిగే కళ రికార్డ్ చేసాం. మనం కోపాన్ని రికార్డ్ చేస్తే ఆ కోపానికి ప్రతిఫలంగా ఆయన పుణ్యం ఇవ్వడు. మనం శాంతిని రికార్డ్ చేస్తే వస్తది. సో మనం ఏదైతే వృద్ధి కళ రికార్డ్ చేశామో, వృద్ధి చెందడం అంటే ఈ దైవీ గుణాలు ఉపయోగించడము, ఖజానాలు ఉపయోగించడము, యజ్ఞానికి సంయోగం, ఆ వృద్ధి కళకి 21 జన్మలు వేసేసాడు ఆయన పుణ్యం. ఆ తర్వాత దిగే కళ రజోని రికార్డ్ చేశాం. సో రజోకి అక్కడ పుణ్యం లేదు. సో కాబట్టి అక్కడి నుంచి ఏమవుతది? ఆ రజో తమో అన్నది వస్తూ ఉన్నప్పుడు దానికి తగ్గట్టు మనం మళ్ళీ పురుషార్థం చేస్తూ ఉంటే ఆ జన్మలు వస్తూ ఉంటాయి. సో అందుకే రికార్డింగ్ మీద ధ్యాస పెట్టమని చెప్పి సంగమ యుగం అన్నది సర్వశ్రేష్ఠ యుగము. సో అందుకే ఇక్కడ 84 జన్మల వృద్ధి కళ మరియు దిగిపోయే కళ 2 సంస్కారాలు ఈ సమయంలోనే ఆత్మలో నిండుతాయి. రికార్డింగ్ చేసుకునే సమయం ఇప్పుడు నడుస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు బాబా రికార్డింగ్ ఎట్లా నడుస్తుందని. హద్దులోని రికార్డింగ్ చేసుకునేటప్పుడు ఎంత ధ్యాస పెడతారు? హద్దులో రికార్డింగ్ చేసుకునేవారు కూడా 3 విషయాలపై ధ్యాస పెడతారు. అవి ఏమిటి? వాయుమండలం, వృత్తి మరియు వాణి. ఈ మూడింటిపై ధ్యాస పెడతారు. వృత్తి చంచలం అవుతుంది. ఏకాగ్రంగా లేకపోతే వాణిలో ఆకర్షణ చేసే రసం ఉండదు. అనగా ఏ రకమైన పాట పాడుతుంటారో ఆ రూపంలో స్థితులై పాడుతూ ఉంటారు. ఏదైనా విచారకరమైన గీతం పాడేటప్పుడు ఆ దుఃఖం రూపాన్ని ధారణ చేసి పాట పాడకపోతే వినేవారికి ఆ పాట ద్వారా ఏ రసం రాదు. ఇలా హద్దులోని పాటలు పాడేవారు లేదా రికార్డింగ్ చేసేవారు ఈ అన్ని విషయాలపై ధ్యాస ఇస్తారు. మరైతే మీరు బేహద్ రికార్డింగ్ చేసుకునేవారు కల్పం అంతటికి రికార్డింగ్ చేసుకునేవారు అంటున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు బాబా? రికార్డింగ్ చేసుకునేటప్పుడు వాయుమండలము, వృత్తి మరియు వాణి ఈ మూడింటిపై ధ్యాస పెడతారు. ఇప్పుడు ఈ జూమ్ క్లాసే ఉంది, రికార్డింగ్ నడుస్తోంది. సో ఈ రికార్డింగ్ నడిచేటప్పుడు ఏం ధ్యాస తీసుకుంటున్నాం మేము ఇక్కడ? బయట నుంచి శబ్దాలు రాకుండా, రూమ్ లో ఇది డిస్టర్బెన్స్ రాకుండా వాయుమండలము శాంతి ఉండేటట్టు జాగ్రత్తగా తీసుకుంటున్నాం. ఆ తర్వాత వృత్తి, నా ఆలోచన విధానము, ఆ తర్వాత వాణి. ఈ 3 గనక జాగ్రత్త తీసుకుంటే రికార్డింగ్ కరెక్ట్ గా వస్తది అంటారు. సో వాయుమండలము, ఆ తర్వాత నా ఆలోచన, ఆ తర్వాత నా వాణి. సో ఇదే ఎగ్జాంపుల్ బాబా ఇక్కడ ఇచ్చి మీ ప్రాక్టికల్ లైఫ్ లో కూడా ఫస్ట్ స్టెప్ వాయుమండలం. సో అందుకే మనం ఏం నేర్చుకున్నాం? ఉదయం నిద్ర లేవగానే సంగమం నుంచి మన సేవాస్థానమైన ఇంటికి వచ్చేటప్పుడు నేను ఈశ్వరీయ సేవ కోసమే అవతరించిన అవ్యక్త ఫరిష్టాన్న సంకల్పం చేస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఇల్లంతా వ్యాపిస్తున్నాయి. ఇది శివాలయము, శివశక్తి కంబైన్డ్ స్వరూపము. ఇదంతా ఏమి చెయ్యాలి అని చెప్పి మనం మధ్యాహ్నం క్లాసెస్ లో డీటెయిల్ గా తెలుసుకున్నాం. సో యూట్యూబ్ లో అప్లోడ్ చేసేటప్పుడు కూడా మధ్యాహ్నం జూమ్ క్లాసులు అని చెప్పేసి రికార్డ్ చేసాం అనేసి క్యాప్షన్ ఇచ్చాం. అవి చూస్తే మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ అది ఆల్రెడీ చెప్పేశాం కాబట్టి ఇక్కడ రిపీట్ చేయట్లేదు. ఇప్పుడు డ్రామా జ్ఞానం గురించి చెప్తారు. సో ఫస్ట్ స్టెప్ వాయుమండలం అంటున్నాడు ఆయన. సో అందుకే ఆ రోజుల్లో మీకు ఫస్ట్ మీ ఇంటి యొక్క వాయుమండలాన్ని మార్చండి. పైన కూడా మొత్తం వాయుమండలం, ఇల్లు ఎంత శుభ్రంగా ఊడ్చి తుడిచి ఇవి చేసిన వాయుమండలం అంతా తమో ఉంటే వేస్ట్. వాయుమండలాన్ని కూడా ఊడ్చాలి. సో వాయుమండలం చూసుకోవాలి. ఆ తర్వాత వృత్తి అంటే సర్కిల్, కరెక్ట్ మీనింగ్ దాన్ని నిజంగా చెప్పాలంటే వృత్తాకారము అంటే సర్కిల్. సో మనసు, బుద్ధి, సంస్కారము. ఈరోజు నేను ఆలోచన చేస్తాను నేను ఆత్మని అని. ఆ తర్వాత బుద్ధి బాబాతోటి కనెక్ట్ అయినప్పుడు బుద్ధి దివ్యంగా అవుతుంది. ఆ తర్వాత నాలోని సంస్కారాలు ఎమర్జ్ అయ్యి దాన్ని వాడుతూ పోతుంటే
నా దైవీ సంస్కారాలు పక్కా అవుతాయి. ఆ దైవీ సంస్కారాల నుంచి మళ్ళీ ఆలోచనలొస్తాయి. ఇది సర్కిల్. ఈ వృత్తి చెక్ చేసుకోవాలి అంటూ. సో, ఇప్పుడు నేను జ్ఞానం చెప్తున్నాను, రికార్డింగ్ చేస్తున్నాము అనంటే నా వృత్తిని నేను చూసుకోవాలి. ఏ రకంగా చూసుకోవాలి? నేను చెప్పేటప్పుడు నేను ఆత్మని జ్ఞాన స్వరూపాన్నన్న సంకల్పం చేసి, శివ పరమాత్మ నా తండ్రి అన్నప్పుడు జ్ఞానం ఎమర్జ్ అవుతుంది. ఆ జ్ఞానం ఎమర్జ్ అయిన తర్వాత నేను దాన్ని చెప్తూ పోతుంటే నా జ్ఞానం యొక్క సంస్కారం రికార్డ్ అవుతది. నా జ్ఞానం యొక్క సంస్కారంలో నుంచి మళ్ళీ నాకు ఆలోచనలొస్తాయి. ఇది వృత్తి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాలంటే. సో, ఈ వృత్తి ఆ రకంగా వృత్తి జ్ఞాన స్వరూపాన్ని శివ పరమాత్మ జ్ఞాన సాగరుడు అని నేను ఆ జ్ఞానం ఎమర్జ్ అయిన తర్వాత దాన్ని ఇస్తూ పోవాలి. నా ప్రాక్టికల్ లైఫ్‌లోకి తేవాలి. అది తెచ్చినప్పుడే అది సంస్కారం రికార్డ్ అవుతది. సో, జ్ఞాన ప్రకాశం వ్యాపిస్తది. ఈ వృత్తి మరియు వాణి ఏదైతే ఆలోచిస్తున్నామో, ఏదైతే చేస్తున్నామో నిజాయితీ ఉండాలంటాడు బాబా. నేను ఓం శాంతి అని చెప్పి ఇంకా ఆ తర్వాత శాంతి తప్పితే అన్ని ఉపయోగిస్తానంటే అది నిజాయితీ కాదు. సో, ఆ రకంగా వాణి. సో, వాయుమండలము, వృత్తి, వాణి ఈ 3ని జాగ్రత్తగా ఏ రకంగా అయితే తీసుకుంటారో, అదే రకంగా మీరు గూడా జాగ్రత్తగా తీసుకుంటే ప్రతి నిమిషము రికార్డింగ్ కరెక్ట్‌గా అవుతది. సో, డ్రామాల రికార్డింగ్ ఎలా చేస్తారో చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు ఆయన ఎగ్జాంపుల్‌గా ఎవరైనా ఒక సాడ్ సాంగ్, ఒక ట్రాజెడీ సాంగ్ రికార్డ్ చేయాలన్నప్పుడు ఆ ఏడుపు వచ్చే విధంగా ఆ స్వరూపమై పాడతారు. అప్పుడు అది కరెక్ట్‌గా రికార్డ్ ఒస్తది. సో, ఇప్పుడు గూడా మనము రికార్డింగ్ చేసేటప్పుడు నా బతుకిలా అయిపోయింది. అందరూ నన్నే అంటున్నారు. నేనెంతో మంచిదాన్ని. నన్నెందుకంటారో నాకర్థం కాదని ఇలా ఓ ఏడుపు పాట పాడామే అనుకుందాం. ఇదే అక్కడ రిపీట్ అవుతది. అందరూ నన్నే అంటారు. నేనెంతో మంచిదాన్ని. నన్నెవరూ గుర్తించలేదు. ఎంత చేసినా విలువ లేదని ఒక ఏడుపు పాటలన్నమాట ఇవన్నీ. పొద్దంతా ఏడుపు పాటలే పాడుతున్నాం గదా! అందుకే బాబా గూడా ఏడుపు పాటని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. పుస్తకాలు తీసి చూడండి ఇంకా బాగా అర్థమవుతది. నేను చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను గానీ, ఓసారి ఆయన భాషలో చదవండి. విచారకరమైన పాఠాన్నిచ్చాడాయన. ఎప్పుడు విచారమే అన్నమాట. అందరూ నన్నే అంటున్నారు. నేనెంత మంచిదా చేసినా గాని అందరూ నన్నే అన్నారు. నేను ఏడ్చాను. నేనిక్కడ ఏడ్చాను, అక్కడ ఏడ్చాను. సో, రికార్డింగ్ నడుస్తూనే ఉంది. ఒకప్పుడు మనకు తెలీదు. ఇప్పుడు తెలిసింది. తెలిసినంక నేను ఏడ్చాను అంటే ఎందుకు ఏడుస్తున్నానా అన్నది చెక్ చేసుకోవాలి. సో, బాబా చెప్పిన కారణం ఏడుపుకి కారణం ఏంటంటే అహంకారం అంటాడు. అందరూ అహంకారం అన్న పదాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు అనంటే, అది అహంకారం ఎట్లవుతది? అహంకారం అంటే చాలా మంది దాన్ని మదంతోటి ఇది ఏమంటారు దాన్ని ఆహ్, ఇంటర్చేంజ్ చేసేసుకున్నారు. అహంకారం అంటే ఏదో మదము అన్నట్టు. అంటే ఎవడేం చేస్తాడని ఒక మదం ఎక్కిపోయి ఉంటది. అది వేరు, అహంకారం వేరు. నేను ఆత్మనా? నేను అహాన్నా? ఇది యాక్చువల్ పాయింట్. సపోజ్ నేను ఆత్మననుకోండి, అప్పుడు నేను ఏ స్థితిలో ఉంటాను? దేహం అన్న స్థితి ఉండదు. సో, ఎవరైనా నన్నేదైనా అన్నా కానీ, నేను అక్కడ ఈ శక్తులన్నయి ఆత్మ అన్న స్థితిలో ఉన్నప్పుడు శక్తులు వాడుతాం కాబట్టి, ఆ యోగరూపి కవచం వేసుకుంటాం కాబట్టి, అది మనకు టచ్ అవ్వదు. ప్లస్ అందరూ నాతో బాగా మాట్లాడాలి, అందరూ నన్ను సంతోషపెట్టాలి అనేది ఏదైతే అడుక్కునే సంస్కారం ఉందో, అందరూ నన్ను సంతోషపెట్టాలి, నన్ను అర్థం చేసుకోవాలన్నది అడుక్కునే సంస్కారం. నువ్వు నన్ను అర్థం చేసుకో, నువ్వు నాకు ప్రేమివ్వు, నాకు ప్రేమ కావాలి, నన్ను ప్రేమగా మాట్లాడు, నాకు రెస్పెక్ట్ ఇవ్వు. ఇది ఆత్మ అన్న స్థితిలో ఉంటే ఈ టైపు ఆలోచన విధానం రాదు. ఇది ఆత్మ. ఇది కాని స్థితి ఏంటి? అహము. అందుకే చెప్పాను. అహంకారం వేరు, మదం వేరు. చాలా మంది అహంకారం ఏడుపుకి కారణం అహంకారం అంటే, "మీ అహంకారం ఎట్లవుతది అక్కయ్య" అంటారు. మదం అని అనట్లేదిక్కడ. అహంకారం అంటే నేను ఆత్మని కాదు, నేను అహాన్నిక్కడ. సో, అహం ఏం జేస్తది? బాబా భాషలో దీన్ని దేహాభిమానం అంటాడాయన. ఆ స్థితిలో ఏం జేస్తాం మనము? నన్ను అర్థం జేసుకోండి అంటాం. నాకు గౌరవం ఇవ్వాలి అని అంటాం. సో, ఆత్మ అన్న స్థితిలో ఉన్నామా? అహం అన్న స్థితిలో ఉన్నామా? సో, ఒకవేళ ఆత్మ అన్న స్థితిలో ఉంటే మనకి ఏడుపు రాదు. సో, ఏడుపొచ్చినప్పుడు చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇన్‌కేస్ వచ్చేసిందే అనుకోండి. ఒకవేళ ఏడ్చినా ఎక్కడో చోట దాన్ని సెట్ చేసి కంటిన్యూ చెయ్యొద్దు. ఎందుకంటే
ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చేసుకున్న కర్మలకి, పాపాలకి, సంబంధీకులకి ఎట్లా వచ్చేస్తున్నాయి అంటే పరిస్థితులు కూలుతున్నాయి. కానీ ఎక్కువ కంటిన్యూ చేయకండి. ఎక్కడో స్థితిని వెంటనే సెట్ చేశారు. సో, ఆత్మ అన్న స్థితిలో ఉన్నప్పుడు ఆ రకంగా మనము స్థిరంగా ఉంటాం. ఎప్పుడైతే అహము నెక్స్ట్ స్టేజ్ అంటే ఈ దేహ స్థితిలోకొస్తామో అప్పుడే ఈ బాధ, హర్ట్ ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. సో, అదే ఇక్కడ చెక్ చేసుకోమంటున్నాడాయన. ఈరోజు మనం విచారమైన పాటలు పాడుతూ ఉన్నాము అనంటే అహం అన్న స్థితిలో ఉన్నామని అర్థం. సో, ఒకవేళ ఏ కారణం చేతైనా ఈ పరిస్థితులు వ్యతిరేకంగా ఎళ్ళాయి, వ్యక్తులు వ్యతిరేకంగా ఎళ్తున్నారు, చేస్తున్నారు అన్నా గాని ఒకవేళ ఏడుపొచ్చినా, చేసినా ఎంత తొందరగా సెట్ చేయగలిగితే అంత తొందరగా సెట్ చేసేసేయండి. దాన్ని కంటిన్యూ చేయకుండా. ఎందుకంటే, ఒక సంవత్సరం ఎన్నో సంవత్సరాలతోటి సమానం అంటున్నాడాయన. సో, అలా చేసుకుంటూ పోతే ఒక స్టేజ్‌లో ఏమైతదంటే ఇంకా ఆ ఏడుపన్నది రాకుండా ఉంటది. రికార్డింగ్ ప్రాపర్‌గా జరుగుతది. ఈ వాక్యాలు విని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. నిజంగా అయ్యో! మేము ఇలా చేస్తే ఏదో అయిపోతుందని కాదు. జరుగుతూ ఉంటది. వాయుమండలమే తమోగుంది. డిస్టర్బ్ అయినా, ఏది జరిగినా అయ్యో! నేను అహంలోకెళ్ళిపోతున్నాను మళ్ళీ జపం మొదలెట్టొద్దు. ఎంత వీలైతే అంత ఫాస్ట్‌గా సెట్ చేసేసేయండి. ఎంత తొందరగా వీలైతే అంత ఆ బాధలో నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేసేసేయండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ సృష్టి గాని, వ్యక్తులు గాని, పరిస్థితులు గాని అన్నీ అశాశ్వతం. ఏది శాశ్వతం కాదు. మన దేహము శాశ్వతం కాదు. దేహ సంబంధీకులు శాశ్వతం కాదు. ఈరోజు కుటుంబ సభ్యులు, బంధువులని చెప్పి మనం ఏదైతే ఇంత బాధపడిపోతున్నామో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఇలా అంటున్నారు అలా అంతా అశాశ్వతం. ఒక్క పరమాత్మతో ఉన్న సంబంధమే శాశ్వతమైన సంబంధం. మిగిలినయన్నీ మన కర్మల కోసం వచ్చిన 84 జన్మలు, 84 తల్లిదండ్రులు, 84 బంధువులు ఇవంతా వస్తున్నాయి. సో, పాత్రను అభినయించుకుంటూ వస్తున్నాం. ఇంకిప్పుడు అసలే బాబా చెప్పేసాడు. ఇంక అయిపోయింది. మీ పురుషార్థం మీరు చూసుకోండి. సో, ఇప్పుడున్న కుటుంబ సభ్యులు, బంధువులు అంతా ఒక స్టేజ్‌లో వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. సో, అటువంటి దీని కోసం అని చెప్పి ఎక్కువగా డ్రాగ్ ఆన్ చేసేసుకొని, ఎక్కువగా సాగతీసేసుకొని, రికార్డింగ్ రాంగ్‌గా చేయొద్దు. అది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఆత్మని, నా సంబంధాలు పూర్తిగా బాబాతోటి. సో, సంబంధాలు చెడొచ్చు, మనం మంచి కోసం వెళ్ళినప్పుడు మనం నిందించొచ్చు, మనం ఎంత సేవలు చేసినా గాని, దాంట్లో తప్పులు వెతకొచ్చు, లాగొచ్చు. ఇంకా రకరకాలు ఇంకా సంగమం అంటేనే ఇంకా ఏమంటారు దాన్ని ఇంకా చెప్పాలంటే ఇంక అది మజా జీవితం అన్నట్టు ఇంకా ఆర్టిస్టులయి చాలా నడుస్తూ ఉంటాయి. సో, కానీ ఇగో ఈ మహావాక్యాలు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటే విచార సాగరమైన పాటను రికార్డ్ చేస్తే అదే విచారం అన్నది అక్కడ రిపీట్ అవుతది. కాబట్టి ఏది వచ్చినా ఎంత వీలైతే అంత కూర్చుని స్వచింతన చేసుకుంటారా? చూసుకోండి మీకు ఏది కరెక్ట్‌గా సూట్ అవుతదా అని. లేదా ఆ సమయానికి బాగా మురళీలు చదువుకుని బుద్ధిని స్థిరంగా సెట్ చేసుకుంటారా? లేకపోతే మరి ఇంకేమైనా యోగం చేసుకుంటారా? లేకపోతే మీ జీవితంలో జరిగిన మంచి మంచి సంఘటనలు ఏవైతే ఉంటాయో, మరి వాటిని గుర్తు చేసుకొని మీరు మూడ్‌ని సరి చేసుకుంటారా? లేదా మీ జీవితంలో ఏమైనా అచీవ్‌మెంట్స్ ఉంటే, అవి తలుచుకుని మీ మూడ్‌ని సరి చేసుకుంటారా? లేకపోతే మీ జీవితంలో ఎంతోమంది సహాయం చేసిన ఈరోజు కుటుంబ సభ్యులు గాని, ఎవరైనా బాధ పెట్టేవాళ్ళున్నా గాని, సహాయం చేసిన వాళ్ళు ఎంతోమందుంటారు. వాళ్ళని తలుచుకోవచ్చు, బాబాని తలుచుకోవచ్చు. బాబా మీద మళ్ళీ అక్కడ కుదరట్లేదు అన్నప్పుడు మన జీవితంలో ఎంతో మంది మంచి వ్యక్తులు వచ్చిన వాళ్ళున్నారు. అరే! వీళ్ళంతా ఉన్నారు నా కోసము అని అది తలుచుకున్నా వస్తది. సో, మనకంటూ ఒక పర్పస్ ఉండాలి లైఫ్‌లో. మనమంటూ కావాలి అని కోరుకునే వాళ్ళుండాలి. ఇది ఉన్నప్పుడే ఆ జీవించాలని ఇది అనిపిస్తది. ఎవరు మనల్ని వద్దనుకుంటున్నారు అనంటే ఇంక ఒక మనుషుల్నే సంపాదించుకోలేదంటే ఇంకేం చేస్తున్నట్టు మనము? సో, ఈరోజు మనుషుల్ని పోగొట్టుకుంటూ పోతున్నామంటే అదే రికార్డ్ అవుతది. రేపు ఎవరు నిలబడరు ఇంక మన కోసం. మన కుటుంబ సభ్యులే నిలబడాలని ఏం లేదు. ఈరోజు మనం చేస్తూ పోతూ ఉంటే ఖచ్చితంగా ఎక్కడి నుంచైనా వచ్చేస్తూ ఉంటది. కానీ వ్యక్తులకి ఇచ్చే గౌరవం ఇస్తూ పోవాలి. మనం అందరిని అలా వదిలేసుకొని దూరం, దూరం, దూరం చేసేసుకుంటూ పోతే మాత్రం ఇక మనమే వద్దనుకుంటున్నాం కాబట్టి ఇంకా అదే జరుగుతది. దృష్టి ద్వారా సృష్టి. సో, ఈ వాక్యాలన్నీ ఒకసారి చదివి బాబా చెప్పినట్టు ఏదైనా విచారసాగర్ గీతం పాడేటప్పుడు ఏమవుతదా అని చెప్పి సో, కాబట్టి ఈ రకంగా అన్ని విషయాలపై ధ్యాసిస్తారు. మరైతే మీరు బేహద్ రికార్డింగ్ చేసుకునేవారు. కల్పమంతటికి రికార్డింగ్ చేసుకునేవారు.
సో ఇక్కడ రికార్డింగ్ అవుతుంది అని చెప్తున్నాడు. బేహద్ రికార్డింగ్. ఇప్పుడు ఈ జూమ్ ఏదైతుందో హద్దు రికార్డింగ్, గంట సేపు రికార్డింగ్ ఇది. కానీ ఇది ఎన్ని ఎన్ని సంవత్సరాలకు రికార్డింగ్ నడుస్తోంది? ఇప్పుడు 84 జన్మలకు నడుస్తోంది. మరి 84 జన్మల రికార్డింగ్ నడుస్తుందంటే ఎంత ధ్యాస పెట్టాలి? అదే మనం చేయాల్సిన పురుషార్థం ఇక్కడ. సో నెక్స్ట్ బాబా ఏమంటున్నారంటే, మరి మీరు ప్రతి సమయం ఈ అన్ని విషయాలపై ధ్యాస పెడుతున్నారా అని బాబా ప్రశ్న అడుగుతున్నారు. ఏ 3 విషయాల మీద ధ్యాస పెట్టాలి? వాయుమండలం, వృత్తి మరియు వాణి. ఈ మూడిటి మీద ధ్యాస పెట్టి మీరు రికార్డింగ్ చెయ్యాలి. సో చేస్తున్నారా, చెయ్యట్లేదా అని బాబా ప్రశ్న అడుగుతున్నారు. చేస్తే ఎస్ అని ఆన్సర్ పెట్టండి, చెయ్యకపోతే నో అని ఆన్సర్ పెట్టండి. సో అలా పెడితే మీకు ఏమవుతుందంటే, అట్లీస్ట్ ఆ రకంగా పెట్టినందుకన్నా మీలో అటెన్షన్ పెరుగుతుంది. అంతా నేర్చుకునే వాళ్ళు అంతా విద్యార్థులే కాబట్టి నన్ను అడిగితే ఎక్కడో చోట ఓపెన్ అప్ అవ్వండి. అలా ఎప్పుడైతే మీరు ఓపెన్ అప్ అవుతారో, అరే నేను చెయ్యట్లేదు అన్న విషయం మీకు తెలిస్తే అట్లీస్ట్ చెయ్యాలన్న మోటివేషన్ వస్తుంది. మనం నలుగుట్లో దాచుకుంటూ పోతున్నంత సేపు ఇంకా అదంతే, ఇంకా యుగం గడిచిపోతుంది. కాబట్టి మనకి ఏ రోగం ఉందన్న విషయాన్ని మనం గ్రహిస్తే దాన్ని నయం చేసుకోవచ్చు. అసలు నాకు రోగమే లేదు అని అనుకుంటే అది ముదిరి ఏమైపోతుందంటే క్రానిక్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత కొంతమంది రోగాలు ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఏమైతుందంటే ఇంకా డాక్టర్లు కూడా ఏం చేయలేమంటారు. లేదా 4th స్టేజ్, ఆ స్టేజ్, ఈ స్టేజ్ అంటారు కదా, ఆ టైప్ పరిస్థితి వచ్చేస్తుంది. సో కాబట్టి ఆ స్వచింతన అన్నది మీ అందరికీ చేయమని చెప్పడానికి కూడా కారణం అది. సో మనలో ఏం బలహీనతలు ఉన్నాయి, బాబా భాషలో అయితే బలహీనతలు లేదా ఏం రోగాలు ఉన్నాయి, మానసిక రోగాలు, క్రోధము, ద్వేషము, పగ, ప్రతీకారం, ఇవన్నీ మానసిక రోగాలే. సో అవి చెక్ చేసుకుంటేనే మీరు బాబా దగ్గర నుంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే అవి ముదిరిపోయి ఇంకా బాబా ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా మీరు రెస్పాండ్ అవ్వరు ఆ ట్రీట్మెంట్‌కి. ఎందుకంటే రోగం చిన్నగున్నప్పుడే దాన్ని తీసేసామనుకో ఈజీగా వెళ్ళిపోతది. లేదా అలా ముదిరి పెట్టేసామనుకోండి, బాబా ట్రీట్మెంట్ ఇస్తాడాయన. ఆయనకి ఏదైనా ఒక సెకండే. కానీ మనం రెస్పాండ్ అవ్వం. మనం తీసుకోలేకపోతాం ఆ ట్రీట్మెంట్‌ని. ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్స్ ఇచ్చేటప్పుడు ఈ మార్గంలో వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఒక్కసారి సమస్యలన్నీ వచ్చేసినాయి. ఎందుకు ఒక్కసారి మొత్తం తీసేస్తే ఈజీ అయిపోతదని. కాబట్టి ఆ శక్తి కూడా ఆయన ఇస్తాడు. కానీ చాలా మంది తట్టుకోలేకపోతారు. అమ్మో! జ్ఞానంలోకొచ్చాకే సమస్యలొచ్చాయి. అంతకన్నా ముందు మేము బానే ఉన్నామని జెప్పేసి ట్రీట్మెంట్ నుంచి పారిపోతారు. సో, డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మామూలుగా ఇంజెక్షన్‌లు ఇవన్నీ చేస్తున్నంటే మనం ఆరోగ్యంగా ఉండాలనే గదా! చెడగొట్టుకుంది మనము. సో, చెడగొట్టినప్పుడు కొంత ట్రీట్మెంట్ పద్ధతులన్నీ కొంచెం టఫ్‌గుండొచ్చు. ఇంజెక్షన్స్ అని గాని, ఆపరేషన్స్ అని గాని, మరి ఇంజెక్షన్స్ పడొద్దు, ఆపరేషన్‌లు పడొద్దు అనంటే ఇంక మనం ఇంక మనము మన ఆరోగ్యాన్ని నీట్‌గా మెయింటైన్ చేసేసుకోవాలి డిసిప్లిన్డ్‌గా. సో, ఆరోగ్యం రావాలంటే ఏం జేయాలి? మామూలుగా పంచతత్వాలతో చేసిన శరీరానికి పంచతత్వాలిస్తాం. ఊరికే తిండి అని ఫోకస్ చేయకుండా ఎంత అవసరమో అంత తిని శరీరానికి ముఖ్యంగా కావాల్సింది గాలి, నీరు, సూర్యరశ్మి. అవి ఎక్కువ శాతం ఉన్నాయి. గాలి అయితే నిరంతరం అవసరం. నీళ్లు ఇంచుమించు 70% కన్నా ఎక్కువుంది. సూర్యరశ్మి వీటన్నిటిని పక్కన పెట్టేసి నేను పొద్దంతా ఇక 100% తిండే అన్నట్టు. నేను చదివిన పుస్తకాల ప్రకారం 6% అనే విన్నాను మరి పృథ్వీతత్వం గాని 100% దాని మీద ఫోకస్ పెట్టారు. నీళ్లు తాగామా, గాలి పీల్చామా, సూర్యరశ్మి అన్నది ఎటో పోయి. సో టైంకి సింపుల్ ఫుడ్ తినండి. మీరు వద్దన్న ఆరోగ్యం వచ్చేస్తది. సో ఆ రకంగా తీసుకొని మనం గనక జాగ్రత్త తీసుకుంటే, జాగ్రత్త కాదు అసలది జీవించే విధానం అది. ఆ జీవించే విధానం నుంచి మనం వచ్చేసి గాలి, నీరు, సూర్యరశ్మిని పక్కన పెట్టేసి తిండి అని మా జివ్య యొక్క చంచలత్వం వల్ల దానికి ఎక్కువ ఇది ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత మనం పాడు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ ఇంజెక్షన్‌లు, ఆపరేషన్‌లు అంటారు. సో ఇదే మన ఆత్మకు వర్తింప చేస్తే ఆయన ఏదైతే ఆలోచించొద్దంటున్నాడో అదే ఆలోచిస్తున్నాం. వ్యర్థం చేస్తున్నాం. దానివల్ల మానసికంగా, శారీరకంగా, సంబంధాల పరంగా, ప్రకృతి పరంగాన మనం దుఃఖాన్ని అనుభవిస్తుంటే ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ ఇస్తా అంటున్నాడు. ఆయన ట్రీట్మెంట్ ఇస్తా అన్నప్పుడు తట్టుకోలేమంటున్నారు.
సో ట్రీట్మెంట్‌కి మనం రెస్పాండ్ అవ్వట్లేదు అంటున్నాం. సో అందుకే మీకు చెప్పాను. మీరు చేస్తుంటే యెస్ అని పెట్టండి. కాదంటే నో అని పెట్టండి. కానీ మీరు ఎక్కడున్నారో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తెలుసుకుంటే మనకి ఏం రోగాలున్నాయో బాబాకి చెప్తే ప్రొద్దున అమృత వేళ లేసి ఆయనతో మాట్లాడాల్సిన విషయాలు ఇవే. డాక్టర్ దగ్గరికెళ్తే ఏం చెప్తాం? అక్కడ కూర్చుని బాబా డాక్టర్ దగ్గరికెళ్లి మనం ఏమి పాటలేసుకొని కూర్చోం గదా! సో డాక్టర్ దగ్గరికెళ్తే ఏమైందని అడిగితే మనకున్న బల రోగాలేంటని అక్కడ వివరిస్తాం. అంతేగాని మనం వెళ్ళిపోయి కూర్చొని పాటలేసుకుంటే డాక్టర్‌కేం అర్థమైతది? సో ఇది అంతే. బాబాతో మాట్లాడేటప్పుడు పాటలేసుకొని కూర్చుంటే మనకేం ఆయన సంగతి వదిలిపెట్టు అసలు మనకేం అర్థమైందని ఇంతకి? మనకేం రోగం ఉందని? ఏం అర్థం కాలేదు. పాటలు వింటూ నిద్రపోయాం అంతే. సో బాబాతో మాట్లాడేటప్పుడు పరిశీలించుకుని బాబా ఇదిగో ఈ బలహీనత ఉంది. దీన్ని ఏ రకంగా చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఎక్కడో చోట ట్రీట్మెంట్ ఇస్తారు. జ్ఞానంలోకొచ్చిన కొత్తలో మాట్లాడేటప్పుడు అక్కడక్కడ స్టకప్ అయ్యేదాన్ని. అప్పుడు ఈ జ్ఞానం పూర్తిగా తెలీదు. చెప్పగలనా లేదా అనుకునేదాన్ని. మేబీ ఆలోచన వల్ల స్టకప్ అయ్యానేమో మరి. దాన్నెట్లా ఓవర్‌కమ్ చేయాలో నాకు తెలియలేదు. బాబాకి చెప్పాను. చెప్తే అది ఎలా ఏమైందో ఏంటో తెలీదు. అది ఎలా పోయిందో గూడా తెలీదు. అలా కొన్ని కొన్ని విషయాలు ఏమైపోతదంటే ఆయనకి చెప్పినప్పుడు మనకు తెలియకుండానే పోతూ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంటది. కానీ అట్‌లీస్ట్ అరే! నేను జ్ఞానం చెప్పేటప్పుడు ఇలా స్టకప్ అవుతున్నాను. ఇలా జరుగుతోంది అన్న విషయాన్నన్నా గూడా నేను గుర్తించాలి కదా! సో, చదివేటప్పుడు నాకు ఏ పాయింట్ అర్థమవుతుంది, ఏ పాయింట్ అర్థం కావట్లేదు. నేను ప్రాక్టికల్ లైఫ్‌లోకి తెచ్చేటప్పుడు నేను ఏ విషయాన్ని ప్రాక్టికల్‌కి తేగలుగుతున్నాను, ఏ విషయాన్ని తేలేకపోతున్నాను అన్నది అక్కడ పరిశీలించి బాబాకి చెప్తే అప్పుడాయన ట్రీట్మెంట్ ఇస్తాడు. సో, అది ఏ రకంగా ఇస్తాడన్నది రేపు మళ్ళీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తోటి నేను చెప్తాను. మనం ఎలా పరిశీలించుకోవాలి, బాబా ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారని. సో, మురళి ఒకసారి చదువుకోండి. మీరు మళ్ళీ మళ్ళీ చదువుకుని మీ జీవితాన్ని చూసుకుంటే రికార్డింగ్ బాబా చెప్పినట్టు వాయుమండలము, వృత్తి, వాణి వీటిని చెక్ చేసుకుంటే 100% ప్రాపర్, యాక్యురేట్, పర్ఫెక్ట్ రికార్డింగ్ జరుగుతది. సో, మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.